సమస్యలు లేని సమాజమే తన లక్ష్యమని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రైతుల కష్టాలు తీరే వరకు పోరాటం ఆగదని, రుణమాఫీపై కట్టుబడి ఉంటామని మెదక్ జిల్లా వస్తున్నా మీకోసం యాత్రలో పునరుద్ఘాటించారు. పేద వర్గాలకు అండగా నిలిచే తెదేపాను దెబ్బతీసేందుకు అనేక పక్షాలు కుట్రలు పన్నుతున్నాయని ఆరోపించారు. మెదక్ జిల్లాలో వస్తున్న మీకోసం పాదయాత్రలో తెదేపా అధినేత జనం సమస్యలే లక్ష్యంగా ముందడుగు వేస్తున్నారు. ఆందోళన నియోజకవర్గం అంతారం నుంచి ప్రారంభించిన ఆయన జహీరాబాద్ నియోజకవర్గం జరాసంగంలో ముగించారు. పెద్దచెల్మిగడ, జనేగావ్, బుదేగావ్ మీదుగా ప్రజల బాధలు వింటూ మీకోసం నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. రైతు సంక్షేమమే ధ్యేయమని, రుణమాఫీ, గిట్టుబాటు ధర అమలు చేస్తామని పునరుద్ఘాటించారు. తెలంగాణ కోసం ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణకు తాము వ్యతిరేకం కాదని, తమ పార్టీ నేతలు కూడా ఇందుకోసం పోరాడుతున్నారని గుర్తు చేశారు. తెలంగాణ ఇష్యూ ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం కాదు. ఆ విషయం ఎన్నోసార్లు చెప్పాను. నేను ఎప్పుడు వ్యతిరేకంగా మాట్లాడలేదు, ఎప్పుడూ మాట్లాడను కూడా. తమ్ముళ్ళు, అదే రాజశేఖర్ రెడ్డి 2009 ఎన్నికలు అవుతారు ఏం చెప్పాడు? ఇక్కడ ఎన్నికల క్యాంపెయిన్ చేసి నంద్యాల మీటింగ్ పోయి ఆ రోజు ఆయన చెప్పింది, ఒకవేళ తెలుగుదేశం పార్టీ కోటేస్తే మీరు వీసా తీసుకోవాల్సి వస్తుందని చెప్పే విధంగా మాట్లాడు. విదేశాలకు వెళ్ళినట్టు అవుతుంది, వీసా తీసుకుంటూ అవుతుందని. సమస్యల వలయంలో చిక్కుకుని ప్రజలు ఇబ్బందులు పడుతుంటే పాలకులు పదవుల కోసం పాకులాడుతున్నారని ధ్వజమెత్తారు. వైకాపా నేతలు జైల్లో ఉండే ప్రజాప్రతినిధులతో బేరసారాలకు దిగుతున్నారని మండిపడ్డారు. ఈ రోజు వచ్చేవాడు తమలో కనీసం పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ కాని వాళ్ళు రోడ్డు ఎక్కి అది చేస్తాం ఇది చేస్తామంటే జీవితంలో ఏ పని చేయలేదు, ఎప్పుడు కూడా సక్సెస్ కాలేదు. ఇప్పుడు రాష్ట్రాన్ని ఉద్ధరిస్తామని మాట్లాడే పరిస్థితులు వస్తున్నారంటే మీరు ఆలోచించుకోవాలి. కాలునొప్పితో తీవ్రంగా బాధపడుతున్నప్పటికీ చంద్రబాబు యాత్రను కొనసాగించారు.